ఇదొక యాంటిక్ పీస్ అండి. నిజం చెప్పాలంటే 100 సంవత్సరాలు పాతది. ఇందులో చూసారంటే డిజైన్ ప్రత్యేకమైంది. చాలా ప్రాచీనమైనది చెప్పొచ్చు మేడం. మ్యామ్, మా దగ్గర ప్రత్యేకమైన టాప్ క్లాస్ మోడర్న్ అండ్ యాంటిక్ ఫర్నిచర్ ఉంది. అంటే అది అద్భుతమైన బెస్ట్ క్వాలిటీ అంటే చూసుకోండి. అదిగో చూడండి, ఇది చూడండి, అదిగో అక్కడ చూడండి. ఈ సోఫా సెట్ చూడండి, పక్కా యాంటిక్ అంది. మోడర్న్ అంటే అక్కడ ఉంది. మ్యామ్, వావ్, బ్యూటిఫుల్. అయ్యో మ్యామ్, అది వదలండి. చూడండి, ఇది రంగూన్ నుంచి తెప్పించాం. పూర్తిగా రోజ్వుడ్తో చేశారు. ఓ, ఇది నాకు కావాలి. ఇది నేను కొనుక్కుంటాను. అయ్యో, అది వదలండి మ్యామ్, ఇది చూడండి. నేను చెప్పాను కదా, నాకు ఇదే కావాలి. చూడండి మ్యామ్, ఈ పీసు మా షాప్ది కాదు. ఒకడు మాకు ఇచ్చెళ్ళాడు, అందుకే కార్నర్లో పెట్టేశాం. ఇది అసలైందా కాదా అని మాకే తెలియదు మేడం. ఇది చాలా స్ట్రాంగ్ గానే అనిపిస్తుంది. నాకు తెలిసి మంచి చెక్కతో చేసుంటారు. కూల్. సరే, దీని ప్రైస్ ఎంతో? నేను కొనుక్కుంటాను. మ్యామ్, అర్థం చేసుకోవడానికి ఆలోచించండి. నేను గ్యారంటీ ఇవ్వలేను దానికి. ఓకే, పర్వాలేదు, అలాంటి సమస్య లేదు. అది మాత్రం కాదు, చూడండి, బాగా జామైంది, తీయలేకపోతున్నాం. మీరు ఇది నాకు ఇస్తారా ఇవ్వరా? కుదరపోతే చెప్పండి, ఇక్కడ ఇంకా చాలా షాపులు ఉన్నాయి. అరే కాదు మ్యామ్, ఉండండి ఉండండి. రే రాము, ఆ యాక్సా బ్లేడ్ పట్రా, త్వరగా తీ దీన్ని. నేను ముందులే చెప్పానుగా. వెళ్ళి మిషన్ పట్రా త్వరగా. ఇప్పుడు కూడా ఇదే కొనాలా మీరు మ్యామ్? నాకు ఇదే కావాలి. ఓకే, తెరుచుకుంది. ఏ, టైం 6 అవుతుంది జాన్వి. వాళ్ళందరూ వచ్చే టైం అయింది. తొందరగా చెయ్యి. ఆగు, నేనే చూస్తా. సాహెల్, 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 సాహెల్. రాణి, ఏ, రాణి, జాన్వి, ఏమైంది? ఏం చేస్తున్నావు? రాణి, నువ్వు సాహిల్ ఎందుకు పిలుస్తున్నావు? సాహిల్కి ఇప్పుడేమైంది? ఇలాంటి పని సాహిల్ చేయక్కర్లేదు, మనమే చేయగలం. ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా అయిందా ఏంటి? ఏమైంది జాన్వి? అది చెప్పలేను. చెప్పలేవా? చెప్పలేవంటే ఏమైంది అలాగా? చెప్పు, నాకేమైందో. చెప్పలేదంటే నా మీద ప్రామిసే. ఏమైందో మీ ఇద్దరి మధ్యలో చెప్పు నాకు. చెప్పు జాన్వి. నేనే ఒక టైంలో సాహిల్ పేరు విన్నప్పుడు నా మనసు ఉప్పొంగిపోతుంది. కానీ ఇప్పుడు తన పేరు విన్నప్పుడు నా మనసు అతను ఏమంటుందంటే జాన్వి, ఏమైందో చెప్తావా చెప్పవా? లేదు ఇలానే మాట్లాడుతూ ఉంటావా? ఏం జరిగిందో ముందు చెప్పు. హాయ్ సాహిల్. హాయ్. హాయ్ జాన్వి. హలో. నన్ను పిలిచావా? అవును సాహిల్. అది ఇక్కడ ఫిక్స్ చేయలేకపోతున్నాము. ప్లీజ్ కొంచెం ఫిక్స్ చేయవా? నేను చేస్తాను. థ్యాంక్ యూ. జాన్వి, ఇలారా. సాహిల్ నా దగ్గర
చాలా దారుణంగా ప్రవర్తించాడు. అది నేను నీ దగ్గర చెప్పడానికే చాలా సిగ్గుగా ఉంది. నాకు సాహిల్ గురించి బాగా తెలుసు. తను చాలా మంచివాడు. నీకు కాస్తే ఉండొచ్చు, కానీ నాకు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు అతన్ని ఏ జాన్వి, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తారు. పిచ్చిదానివా నువ్వేమన్నానా? కింద పెట్టు. ఇలా చూడు, ఇప్పుడు అనుష్క, కరణ్, దిహాన్ వీళ్ళందరూ ఇప్పుడు రాబోతున్నారు. ప్లీజ్ వాళ్ళందరి ముందు ఇలాంటి తమాషాలు చేయొద్దు. వాళ్ళ కోసమే కదా మనం ఈ పార్టీ అంతా అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళ మూవీ వెడ్డింగ్ పులావ్ కోసమే కదా ఈ సెలబ్రేషన్ అంతా. ప్లీజ్ జాన్వి, ప్లీజ్. నువ్వు నా ఫ్రెండ్ కదా, ఇదంతా వదులు. ఇంకా మనం ఎంత తయారు చేయాలి? వదులు జాన్వి, ప్లీజ్. నా మీద ప్రామిస్. జాన్వి, 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 ప్లీజ్. హీఈస్ ఎ క్రిమినల్. వాట్? క్రిమినల్? సాహిల్ వాడు క్రిమినల్. షడప్ జాన్వి, జస్ట్ షడప్. నువ్వు కోపంలో ఉన్నావని ఏం కావాలన్నా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? అర్థమైందా? జస్ట్ రిలాక్స్. చూడు, కొంచెం ప్రశాంతంగా ఉండు. అన్నీ సరిగ్గా అవుతాయి. ట్రస్ట్ మీ. కమాన్ గైస్, కాలేజీలో ఇప్పుడు యాక్షన్ చేద్దాం. రాణి, డిగాన్, జాన్వి, కరణ్, సాహిల్, అనుష్క, సో నైస్ టు సీ యు ఆల్ హియర్. ఇట్స్ ఓవర్. కమాన్, ఇట్స్ నాట్ ఓవర్ యా. ప్రేమ ఇంకా మిగిలే ఉంది మిత్రమా. దాంతోపాటు మీరు మీ గొడవను ఒక ముగింపు తీసుకురావడానికి నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. అది ఏంటంటే, మీరిద్దరూ ఒకటిగా కలిసి వెళ్ళి నా సినిమా వెడ్డింగ్ పులావ్ని మీరు చూడాలి. అప్పుడే మీ ఇద్దరిలో ఉన్న గొడవ సరి అవుతుంది. ప్రేమలో మునిగిపోతారు, రోమియో జూలియట్ లాగా. అలానా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? యార్, నేను వెడ్డింగ్ పులో మూవీ చూడాలి. నిన్ను మేమెత్తుకు వెళ్తాం. ఏమంటావు కరణ్? ఆఫ్ కోర్స్. ఓకే. మా ఇద్దరిని వదిలేండి, మీ సినిమా గురించి చెప్పండి. ఖచ్చితంగా అక్కనే. హలో? ఏంటి? ఎక్స్క్యూజ్ మీ గైస్, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే ఓకే, త్వరగా వచ్చాయి. ఓకే, సో మీ మూవీ గురించి ఏదైనా చెప్తారా? సో మా వెడ్డింగ్ పులావ్ మనసుకు సంబంధించిన సినిమా. ఇందులో మీకు అన్నీ ఉంటాయి. లవ్, నమ్మకం, ఫ్రెండ్షిప్, ఎవ్రీథింగ్. అందులో మేము డిఫరెంట్ అయిన పాత్రలో రాబోతున్నాం. అదేంటంటే నేను, కరణ్, దిగాంత్. వెరైటీ అని ఎందుకు అంటున్నానంటే, ఇకపోతే వెడ్డింగ్ అనేది చాలా కొత్త రకంగా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్షిప్ చేయడం చాలా సులభం, కానీ ఫ్రెండ్స్ మధ్య ప్రేమ మొదలైందంటే అప్పుడు నా కథ ముగిసిపోతుంది. ఎందుకలాగా? అది మీరు నా మూవీ చూస్తేనే తెలుస్తుంది. చూస్తాం చూస్తాం, తప్పకుండా చూస్తాం. కానీ మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పండి గాయస్. అక్టోబర్ 16వ తేదీ. వావ్, నువ్వు కాలేజీలో కన్న కళ్ళు ఈ రోజు నిజం అవుతున్నాయని చెప్పు. సో గ్రేట్. థ్యాంక్ యూ. హే గాయస్, దీనికి మధ్యలో మమ్మల్ని మర్చిపోవద్దే. ప్లీజ్, మిమ్మల్ని ఎలా మేము మర్చిపోతాం? ఏమైనా తినడానికి ఉందా, లేదా ఆకలితో పంపిస్తారా? ఇప్పుడు తీసుకొస్తాను. సార్, ప్రాణాలున్నా కూడా ఎవరు ఇలా హతమార్చుంటారు? బాడీ పైన వేరే ఎటువంటి గాయాలున్నట్టు ఆనవాలే లేవు, కానీ ఎలా ఇలా గాయపరిచారు? అంతా కూడా ఇతనికి మైకు ఇంజెక్షన్ చేస్తుండొచ్చు, లేదంటే విషయం ఇచ్చి చంపుండొచ్చు, తర్వాత నరుకుండొచ్చు. సార్, కానీ ఒక శవాన్ని ఈ పెట్టి లోపల పెట్టి ఈ కొట్టులో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎంతమంది వచ్చుంటారు సార్? వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? అవకాశం కోసం వెయిట్ చేసుండొచ్చు, సరైన సమయం రాగానే శవాన్ని తరలించడానికి. నేను ఇప్పుడు దీన్ని కొనాలనుకున్నాను. చూస్తే అందులో ఒక డెడ్ బాడీ ఉంది. నా పక్కన మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. యా, సీరియస్లీ. యా, ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. చెప్పు, ఎవరతను? ఎందుకు చంపావు? సార్, ఇది నేనేం చేయలేదు సార్. నువ్వు చంపలేదా? లేదు సార్. మరెవరు చంపారు? అది నాకు తెలియదు సార్. తెలీదా? షోరూమ్ మీదేగా? అవును అవును సార్. ఆ పెట్టి కూడా మీదేగా? అవును సార్. లేదు లేదు సార్, అట్లా కాదు.
ఆఫీసర్ నేను చెప్తాను, నేను గాని ఇక్కడికి రాకపోతే ఆ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీ మీ ఎవరికీ తెలిసుండేది కాదు. ఈ హంతకుడు తప్పించుకునేవాడు. లక్కీగా నాకు ఈ బాక్స్ నచ్చింది, కానీ ఇతను అది ఓపెన్ చేయడానికి సిద్ధంగానే లేడు. నేను బలవంతం చేసి అది తెరిపించాను. ఆఫీసర్ మ్యామ్, నాకు ఇందులో క్రెడిట్ కావాలనే అనుకుంటున్నాను. మీరు మీడియాతో ఇదంతా కవర్ చేయాలని అనుకుంటుంటే యా. దానికి నేను ఒప్పుకుంటాను. ఓకే, మనం యా, బయటకు మ్యామ్, మీకు మాట్లాడుకుందామా? కావాల్సిన పద నెంబర్ వెళ్దాం. ఇస్తాను. అండ్ మ్యామ్ Sure. అతన్ని అరెస్ట్ చేయండి. మీరు చేతులు పట్టుకొని నేను కాళ్ళు పట్టుకుంటాను. పట్టుకో పంకజ్, నువ్వు సిఐడిలో ఉన్నావు. బండరాయిలాగా ఉన్నాడు. ప్లీజ్ సార్, ఈ పెట్టి మా షాప్ది కాదు. మరి పెట్టి మీ షాప్లోకి ఎలా వచ్చింది? సార్, ఇవాళ పొద్దున ఒక వ్యక్తి తెచ్చాడు. ఇది కొనుక్కోమని నాకు చెప్పాడు. నేను వద్దన్నా, కానీ వాడు నాతో గొడవ పడ్డాడు. ఇది శాంపుల్ ఫర్నిచర్లా అనుకుని మిగతా ఫర్నిచర్స్తో పెట్టమన్నాడు. ఎవరైనా ఇది కొనటానికి వస్తే అప్పుడు డబ్బులు ఇమ్మన్నాడండి. ఫ్రీగా దొరికిందని పెట్టుకుందాం అనుకున్నా. చాలా విచిత్రంగా ఉంది. చెక్ చేయకుండానే పెట్టి తీసుకున్నావా నువ్వు? లేదు సార్, అతను వెళ్ళాక ఈ పెట్టిని తెరస్తానికి నేను ప్రయత్నం చేశా, కానీ దీన్ని తెరలేకపోయా. ఆ లోపలే ఈమె వచ్చింది సార్. సరే, అతని ఫోన్ నంబరు, అడ్రస్ ఏమైనా ఉందా? లేదు సార్. మీ షాప్లో శాంపిల్ పీస్ పెట్టడానికి వచ్చిన వ్యక్తి అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమీ తీసుకోలేదా? సార్, ఈ శవాన్ని పెట్టి లోపల ఉంచి తర్వాత ఈ పెట్టి ఇక్కడ ఉంచి శవాన్ని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించుంటారనుకుంటా. ఒకవేళ ఏదైనా ఎవిడెన్స్ వదులుండొచ్చు కదా? ఎవిడెన్స్ దొరికింది సార్. ఈ కార్డ్ ఆ పెట్టె లోపల అతుక్కొని ఉంది సార్. That's a good one. That's a good one. నువ్వున్నావే. అవును, సాయర్ ఎక్కడా? అవును కదా, కాసేపులో వస్తానని చెప్పి వెళ్ళాడే. హాఫ్ అన్ అవర్ పైన అవుతుందే. జాన్వి కోసం సారీ కార్డు కొనడానికి వెళ్ళాడేమో. అయ్యో వదిలేండి మీతోటే. మీ మూవీలో ఒక సీన్ ని ఇక్కడే ఎందుకు చేయకూడదు? ఒక్క సీన్, కమాన్. వద్దు ప్లీజ్, ఇప్పుడొద్దు. అనుష్క ప్లీజ్. ఒక్క డైలాగ్, ఓకే? జస్ట్ వన్. ఆ, సరే ఓకే. అదేంటంటే, నాకు రిషి కపూర్కు మధ్యలో ఇలాంటి డైలాగ్ వస్తుంది. అప్పుడు ఆయన నా దగ్గర ఒకటి అడుగుతారు. అదేంటంటే, ఈ సినిమా ఒక సారాంశమే డైలాగ్ మీదే ఉంటుంది. నా దగ్గర అడుగుతారు, వెడ్డింగ్ రోజు ఒక అమ్మాయి ఒంటరిగా ఆలోచిస్తుంది అంటే కథలో ఒక ట్విస్ట్ రాబోతుంది అని అర్థం అని చెప్తారు. అప్పుడు నేను దానికి ఏం చెప్తానంటే, ఈ లవ్ స్టోరీ ఎవరిదని నేను ఆలోచిస్తున్నానని చెప్తాను. నౌ డిగి నీటో కమాన్. విందాం. ఓకే, నువ్వెవరినైనా లవ్ చేస్తే అది నువ్వు త్వరగా చెప్పేయాలి. లేదంటే లేదంటే ఏంటది? లేదంటే మూమెంట్ వెళ్ళిపోతుంది. కరెక్ట్, ఇప్పుడు నువ్వే. Yes! సరే, ఇప్పుడు వీళ్ళందరూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పారు కదా, నేను ఒక క్యూట్ అయిన డైలాగ్ చెప్తాను. మూవీలో ఒక సీన్ ఉంది, అందులో అనుష్కకి నేను నెయిల్ పాలిష్ వేస్తుంటాను. అప్పుడు నేను తనతో చెప్తాను, యూ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీట్ ఇన్ ద వరల్డ్ అని. దట్స్ సో రొమాంటిక్. నైస్. బట్ హానెస్ట్లీ నెయిల్ పాలిష్ వేసేది చాలా కష్టమైన పని. అయ్యో, కాల్ వచ్చేసింది. హలో, అమ్మా, అలాగే మేము ఇప్పుడే వస్తున్నాం. సారీ గాయస్, మనం వెళ్ళాలి. ఎక్కడికి? ప్రమోషన్ కి బాబు. రోజంతా మమ్మల్ని ఇక్కడ అక్కడ తిప్పిస్తున్నారు. వెళ్దామా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you. కూల్ క్యాచింగ్ అప్. సేమ్ హియర్. టేక్ కేర్. బాయ్ గైస్. ఆల్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ Bye bye. See you. See Bye. you soon. అరే అనుష్క, ఇకంత్, కరణ్, మీ ముగ్గురిని నేను ఆశీర్వదిస్తున్నాను. మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. Hey. Hey. Bye. సారీ. బాయ్. లవ్ యూ. Bye. చాలా సరదాగా ఉంది కదా. జాలీగా అనిపించింది. పాత ఫ్రెండ్స్ ని కలవడం అది బాగుంటుంది. జాన్వి, ఇది ఇది ఎప్పుడు ఇక్కడికి వచ్చింది? సార్, మనకు దొరికిన విజిటింగ్ కార్డులో ఆ సాహిల్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సాహిల్ ఏ ఫ్లాట్లో ఉంటున్నారు? సాహిల్ ఆ ఫ్లాట్లో ఉన్నాడు.
ఈ పెట్టే సార్ ఇలాంటి పెట్టే కదా ఆ ఫర్నిచర్ స్టోర్లో చూసా. పెట్టెనెవరు ఇక్కడ పెట్టారు? ఈ బాక్స్ సాహిల్ది. ఇలాంటి బాక్సులు తేవడమే తన బిజినెస్. అవును, మీరు ఎవరు? సిఐడి నుంచి వస్తున్నాం. సిఐడి? ఈ పెట్టె ఐటమ్స్ మొత్తం ఇంట్లోనే చమ్ముతున్నారు ఆయన? లేదు సార్, అలాంటిదేమి మేము చూడలేదే. అన్ని బాక్సులు తన వర్క్ షాప్లోనే చేస్తాడు. నిఖిల్ దీన్ని తెరు. ఎస్ సార్. కెల్వన్, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. ఇవి కత్తితో గుచ్చిన గుర్తులే. కత్తితో పొడిచి ఆ తర్వాత అక్కడ నరికినట్టు నరికారు. కానీ హత్య చేసిన వారు పెట్టిని మరియు సాహిల్ని కారిడార్లో ఎందుకు వదిలిపెట్టారు? ఒకవేళ అతను ఎవరిదైనా గొంతు విని పారిపోయిండొచ్చు అనుకుంటా. లేదు, దాక్కుని ఉండాలి. కానీ ఎక్కడ సార్? సాహిల్ ఇంటి డోర్లకి తాళాలు ఉన్నాయి. ఇక్కడేదో దుర్వాసన వస్తోంది. లేదు లేదు, అది ఫినాయిల్. బాత్రూంలో నుంచి స్మెల్ వస్తోంది. ఇదిగో, ఒక బాటిల్ ఫినాయిల్ని మొత్తం ఖాళీ చేశారు. సార్, ఈ మాప్ ఇంకా తడిగానే ఉంది. అలాగా? అంటే హంతకుడు సాహిల్ని ఇక్కడే హత్య చేశాడు. ఆ తర్వాత బాత్రూమ్ని ఇలా క్లీన్ చేశాడు. హంతకుడు ఎంత తెలివిగా ఉన్నా ఏదైనా ఒక తప్పు ఖచ్చితంగా చేస్తాడు. దీన్ని చూసావా? రక్తపు మరకలున్నాయి చూడు. శ్రేయ, దాన్ని చూడు. సార్, రే, బయటికి రా, రమ్మంటున్నానుగా. నేనేం చేయకండి సార్, నేనేం చేయలేదు. నన్ను వదిలిపెట్టండి సార్, నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు సార్. ఏమి చేయలేదా? హత్య చేసి ఇక్కడికి వచ్చి దాక్కుని ఏమి చేయలేదంటున్నావా? సార్, నేను ఇక్కడికి పేయింగ్ గెస్ట్గా వస్తాను సార్. నా మాటల మీద నమ్మకం లేకపోతే మీరు సాయిల్ని అడగండి. పేయింగ్ గెస్ట్? అవును సార్, సాయిలే చెప్పాడు. ఏం జరిగినా సరే నేను ఇక్కడ పేయింగ్ గెస్ట్గా ఉండడం ఇంటి ఓనర్కు తెలియకూడదన్నారు. ఇంత పెద్ద సిటీలో ఉండడానికి చోటు దొరకదు కాబట్టి ఇలాంటి ఒక సెటప్ దొరికిందంటే మంచిదే కదా అని నేను అనుకున్నాను. సార్, నేను నిజం చెప్తున్నాను సార్.
సార్ నేనేం చేయలేదు సార్. మీరు సాయల్ని కూడా అడగండి సార్. సాహిల్ చనిపోయాడు. ఏంటి సార్? సార్ నేనేం చేయలేదు సార్. నేను స్ట్రైట్ గా ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చి నిద్రపోతున్నాను సార్. నేనేం చేయలేదు సార్. ఆఫీస్ వెళ్ళావా? అవును సార్. ఆఫీస్లో నుంచి ఎప్పుడొచ్చావు? సార్ సార్ వచ్చాక గంట సేపు అయింటుంది సార్. అప్పుడు ఉన్నటువంటి శబ్దం రాగానే నేను భయపడిపోయాను సార్. ఓనర్ వచ్చాడని భయపడి ఇక్కడికి వచ్చి దాక్కున్నాను సార్. బయట ఒక పెట్టె ఉంది, దాన్ని చూడలేదా? లేదు సార్. దొంగలాగా నేనే ఇంట్లో దాక్కుంటున్నాను సార్. అలాంటప్పుడు నేను వేరే విషయాలు ఎందుకు పట్టించుకుంటాను? నేనేం చేయలేదు సార్. అలాగా. ఇక్కడ బాత్రూంలో హత్య జరిగింది. శవాన్ని కోసి కుప్పలుగా పెట్టారు. బయట పెట్టెలో పెట్టి లాక్ చేశారు. కానీ నువ్వేమీ చూడలేదు. లేదు సార్. నిఖిల్, వీణ్ణి తీసుకెళ్లి విచారించండి. సార్ ఇవాళ ఇక్కడ పార్టీ ఉన్నింది. మా ఫ్రెండ్స్ వెడ్డింగ్ పులవ్ మూవీకి ఫుల్ కాస్ట్. అనుష్క, కరణ్, ఇంకా డిగాన్ అందరూ ఇక్కడ పార్టీ కోసం వచ్చారు. జాలీగా పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సాహిల్ కానీ పార్టీకి వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా తను బతికేవాడు. ఈ సాహిల్ హఠాత్తుగా పార్టీ నుంచి ఎందుకు వెళ్ళాడు? సార్ తనకు ఒక ఫోన్ వచ్చింది. 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరి కాల్? తెలియదు సార్. జయవంతి, అతనికి ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చిందో చూడు. ఓకే సార్. మేమిద్దరం గొడవ పడకుండా ఉండుంటే బాగానే ఉండేవాళ్ళం. సార్ సాహిల్తో ఎవరైతే గొడవ పెట్టుకున్నారో హంతకుడు అతనే అయి ఉండొచ్చు. గొడవ? జాన్వి చెప్పు, అది ఎవరు? సార్ కొద్ది రోజుల ముందు మాకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. సాహిల్ బెయిల్ కోసం. ఎందుకంటే బీచ్ లో ఎవరితోనో గొడవ పడ్డాడు. ఆ గొడవ ఎంత పెద్దదయ్యిందంటే పోలీసులు తన్ని తీసుకువెళ్ళిపోయారు. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నప్పుడు తన గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ నేను నమ్మలేకపోయాను. ఒక బాయ్ ఫ్రెండ్ ఎలాగో ఒక గర్ల్ ఫ్రెండ్ ఇలా మోసం చేస్తారు. ఈ ఫోటో చూడండి. ఇలా చూడండి, సాహిల్ ఇతంతోనే గొడవ పడింది. తెలీదు. తను ఇంకెవరితోనైనా ఎనీ ఐడియా? నేను అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు సాహిల్ తప్ప ఇంకెవరూ లేరు. అందువల్ల నాకు తెలీదు. తర్వాత బెయిల్ నుంచి తీసుకొచ్చాను. దాని గురించి నేనేమీ మాట్లాడలేదు. సాహిల్ని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు? పీపీ రోడ్ పోలీస్ స్టేషన్. శ్రేయ, సాహిల్ ఎవరితో గొడవ పడ్డాడో స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కో. ఎస్ సార్. సార్ సాహిల్కి ఆఖరిగా ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ డీటెయిల్స్ తయారైంది. అలాగా. సాహిల్ గురించి మీరు ఇంకేమైనా చెప్పగలరా? రోజు మొత్తం ఏం చేస్తారు? ఎవరెవరిని కలుస్తారు? సాహిల్ రోజంతా తన వర్క్ షాప్ లోనే ఉంటాడు. బాక్సులు తయారు చేసే పని చేస్తాడు. అంటే వర్క్ షాప్ లో వాళ్ళతో ఇంకెవరెవరు పనిచేస్తున్నారు? తన బాక్సెస్ ని కార్పెంటర్స్ చేస్తారు. ఇదంతా తను చెప్పేటప్పుడు నేను విన్నాను. కానీ ఇంతవరకు నేను తన వర్క్ షాప్ కి వెళ్ళలేదు. వర్క్ షాప్. సార్ 80 సెంటీమీటర్లు, 2 ఒకే కొలత. సార్ ఒకవేళ ఇది హత్య డాక్టర్స్ ఏమైనా చేస్తుండొచ్చు కదా? ఆశ్చర్యంగా ఉంది తారిక. ఇది 76, 2 భాగాలు. డాక్టర్ గారు, మీరు ఏం చేస్తున్నారు? హే దయ్యా, వచ్చేసావా? చెప్పండి. ఏం చెప్పమంటావు దయ్యా? ఈ హంతకుడున్నాడే పిచ్చోడు, సైకోపాత్. సార్, ఇటువంటి హత్య సైకోపాతే చేస్తాడు. తను వీళ్ళిద్దరినీ 2 ముక్కలుగా కోసాడు. ఏ విధంగా? లేదు, వాడు కోసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం చేశాడు. వాడు నరికేటప్పుడు వీళ్ళిద్దరి హైట్ని లెక్క పెట్టి మరీ నరికాడు. ఎందుకంటే ఇతని హైట్ ఉంది కదా 160 సెంటీమీటర్స్. దాన్ని 2గా విడదీసి మధ్యన నరికేశాడు. 2 పార్ట్లు సమానంగా ఉంది. సమానంగా నరికాడు? అవును, అలాగే. కరెక్ట్గా చెప్పారు. ఇలా చూడండి, హంతకుడు 2 బాడీల్ని కరెక్ట్గా కట్ చేసి మార్కర్లో కరెక్ట్గా బాడీ కొలత వేశాడు.
మరో విషయం దయ్యా, హంతకుడు రంపల్ లాంటి ఒక ఆయుధంతో దీన్ని కట్ చేశాడు. రంపం లాంటిదా? కరెక్ట్. తర్వాత ఇతను టీ తాగినట్టున్నాడు, అది కడుపులో ఉంది. ఆ టీలో ట్రాంక్లైజర్ గుర్తులు ఉన్నాయి, అది మత్తు మందు. ట్రాంక్లైజర్? హలో సార్, కానీ హంతకుణ్ణి కనిపెట్టడం ఎలా సార్? ఎందుకంటే సాహిల్ ఇంటి దగ్గర మనం విచారించాం, ఎవ్వరు కూడా ఏమీ చూడలేదని చెప్పారు. ఆ స్పాట్లో వెడ్డింగ్ పులావ్ క్యాస్ట్ కూడా ఉన్నారు కదా సార్. వాళ్ళెవరిని ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళెవరైనా చూసుండొచ్చు కదా సార్. బీపీ రోడ్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరితోనైతే సాహిల్ గొడవ పడ్డాడో వాడి పేరు సతీష్ అట. కానీ వాడి దగ్గర స్కెచెస్ ఫొటోస్ ఏవీ లేదట. ఎక్కడ జరిగింది గొడవ? ఎల్ఆర్ మార్కెట్లో. ఎల్ఆర్ మార్కెట్. ఇది చాలా షాకింగ్ గా ఉంది. ఇప్పుడే కాసేపు ముందు వాళ్ళతో పాటు ఉన్నాం. ఇప్పుడు పార్టీకి వస్తున్నప్పుడు కానీ పార్టీ నుంచి వెళ్తున్నప్పుడు కానీ ఎవరినైనా మీరు చూసారా అనుమానించే విధంగా? సాయల్ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతూ కనిపించారా? కారిడోర్లో ఒకరిని చూశాను, ఒకతను అటు ఇటు వెళ్ళడం చూశాను. అతని చేతిలో ఏదో ఒక ట్రాలీ ఉంది. అతని చేతిలో ఏదో బుట్టలా కూడా ఉండింది. బుట్ట లేక పెట్టా? పెట్టే. ఓకే, ఆ పెట్టి తెచ్చిన వ్యక్తిని మీరేమైనా అడిగారా ఎక్కడికి వెళ్తున్నాడని? లేదు సార్, జాన్వి తలుపు తీసింది, మేము లోపలికొచ్చాము. అంటే ఆ వ్యక్తి పార్టీ మొదలవడానికి ముందే ఇక్కడికి వచ్చాడు. అప్పుడు సాహిల్ ఇంట్లో లేనందువల్ల వాడు ఎక్కడికో వెళ్ళి దాచుకొని ఉంటాడు. వచ్చి సాయిల్ కోసం వెయిట్ చేశాడు వాళ్ళ ఇంట్లోనే. సాయిల్ ఇంట్లోకి రాగానే ఏంటి ఏమైంది సార్? ఆ చెక్క పని చేసే అతనే సాహిల్ని చంపాడా? ఏమో తెలియదు, ఇప్పుడేం చెప్పలేం. ఓకే, మీలో ఎవరికైనా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఏమిటి అనేది గుర్తుందా? లేదు సార్. అయితే వాడు స్కెచ్ రెడీ చేస్తే వెతకడం డెఫినెట్గా ఈజీగా ఉంటుంది. నేను ఇంకొద్దిగా ప్రయత్నం చేస్తాను సార్. షూర్? ఎస్ సార్. దట్స్ గుడ్. పంకజ్, స్కెచ్ ఆర్టిస్ట్ని రమ్మారు. నేనే స్కెచ్ చేస్తాను సార్. నేను ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని. అంటే మీరే స్వయంగా స్కెచ్ వేస్తారా? అవును సార్. అయితే మరీ మంచిది, థ్యాంక్ యూ. మీరు మాకు ఇంత సహాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అన్నట్టు మీ ఫిలిం వెడ్డింగ్ పులావ్ రిలీజ్ అవుతుంది కదా, అందుకు మా అందరి తరఫున అభినందనలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫిలిం ప్రమోషన్ వదిలేసి ఈ కేసులో మీరు మా కోసం సహాయం చేస్తున్నారు. ప్లీజ్ సార్, డోంట్ సే థ్యాంక్ యూ. సాహిల్ మా ఫ్రెండ్. మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే మాకు కాల్ చేయండి. అవును, కరెక్ట్గా చెప్పావు అనుష్క, మేము హెల్ప్ చేస్తాం సార్. థ్యాంక్స్ అలాట్. సార్, స్కెచ్ రెడీ. సార్, ఈ స్కెచ్ని పట్టుకుని మనం హంతకుడిని ఎలా వెతికి పట్టుకునేది? సార్ సారీ సార్, వాడి వీపే నాకు కనిపించింది, అందువల్ల ఇంతే చూడగలిగాను. కానీ ఒకవేళ వాడు నా ముందుకొస్తే నేను తప్పకుండా గుర్తుపడతాను. థ్యాంక్ యూ. సార్, సార్ ఇటువైపు సతీష్ గురించి ఏమీ మాట్లాడనంటున్నారు. అలాగా? సార్, ఒకరు తయారుగా ఉన్నారు, మీరు నాతో రండి. సతీష్ గురించి నీకు తెలుసా? అవును సార్, ఇక్కడ సతీష్ గురించి అందరికీ తెలుసు. వాడిని ఎదిరించి మాట్లాడటానికి అందరూ భయపడతారు. సార్, వాడు చాలా మోసమైనడు సార్. మా దగ్గరే చందా వసూలు చేస్తాడు. ఒకవేళ మేం గనక చందా ఇవ్వము అంటే ఆ తర్వాత సార్ మమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తాడు. సార్, ఆ రోజు కూడా సాహిల్ అనే వ్యక్తితో కూడా ఏదో చిన్న విషయం మీద గొడవ వచ్చింది. అది పెద్ద ప్రాబ్లం అయింది. తర్వాత సార్ పోలీస్ వాళ్ళు వచ్చాక సతీష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు పోలీసులు సాహిల్ని పట్టుకున్నారు. సరే, ఈ సతీష్ ఎక్కడుంటాడో తెలుసా నీకు? సార్, అక్కడున్న చిన్న సందు లోపల అక్కడే పడుంటాడు. ఆ తర్వాత సార్ నా పేరు బయటికి రానీకండి, లేదంటే వాడు నన్ను వేసేస్తాడు. భయపడకు, వాడింకా సిఐడిని చూడలేదు కదా, తర్వాత కొట్టేవన్నీ మర్చిపోతావు.
ఇక్కడ ఎవరు ఉన్నట్లేరే. టీ గ్లాస్లో ఇక్కడ ఈ ట్రాలీ ఉంది చూడండి. ఇది మనకు సాహిల్ ఇంటి పక్కన దొరికిన దానిలాగానే ఉంది. సార్ ఇది చూడండి సార్, సేమ్ ఇలాంటి పెట్టే సార్. ఇది చూడండి. సార్ మార్కర్ పెన్. మార్కర్ పెన్ చూడు, ఇది అదే రంగు మార్కర్. శైల వ్యక్తి శవం మీద కనిపించిన మార్కర్. సార్, ఈ టేప్ అక్కడ ఉండింది. దీని మీద రక్తం మరకుంది. ఈ టేప్ కరెక్ట్గా 30 సెంటీమీటర్స్ వరకు ఓపెన్లో ఉంది. అంటే కరెక్ట్గా శరీరం కట్ చేసే సైజుకి. అంటే ఏమర్థమవుతుంది? ఆ వ్యక్తి చేత టీ తాగించి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు. తర్వాత కరెక్ట్గా 30 సెంటీమీటర్స్కి అతని శరీరం మీద మార్క్ చేశాడు. ఆ తర్వాత ఈ మిషన్ మీదకి తీసుకొచ్చి ఇలా కట్ చేసి ఉంటాడు. కానీ సార్, నరికిన బాడీ పెట్టెలో పెట్టేసి సాహిల్ అది ఫర్నిచర్ షాప్లో ఎందుకు పడేశాడు? ఒకవేళ ఆ పెట్టెలో శవం ఉన్నదనే విషయం సాహిల్కి తెలియకునుండొచ్చు. అందువల్లే వాడు ఆ పెట్టెని ఆ ఫర్నిచర్ షాప్లో అమ్మడానికి పెట్టాడేమో. కానీ సార్, ఇక్కడ హంతకుడు ఎవరు? పూర్వి, శైల్తో గొడవ పడిన సతీష్ గురించి ఏమైనా తెలిసిందా? సార్, సతీష్ ఉండే చోటికి అభిజిత్ సార్ వెళ్ళున్నారు. సార్, వాడు దొరికాడట. ఏంటి సార్ మట్టి బొమ్మలా పడుకున్నాడు? ఇకపై వాడు తిరిగి పడుకోలేడు, నిద్రపోలేడు. కాళ్ళు నొక్కమంటే ఏం చేస్తున్నావురా? సీడి రేయ్, ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? సాహిల్ని చంపేసి ఇక్కడ ఏమీ తెలియనట్టున్నావా? అరే, సాహిల్ని చంపేశారా? ఏమంటున్నాడు సార్? నేనేంటి సాహిల్ని చంపడం ఏంటి? అవును, తనకి నాకు ఆ రోజు గొడవ జరిగింది నిజమే. 10 మంది ముందు నన్ను వాడు కొట్టేశాడు సార్. వాడి వల్ల నా పరువు పోయిందండి. అందుకే కోపం వచ్చి వాడిని గుమ్మేశాను. అయితే సార్, అంతటితో ఓవర్ సార్. కావాలంటే మీరు బైజుని చందుని అడగండి సార్, నాకేం తెలియదు సార్. నిజమే సార్. బైజు చందునా? ఎవరు వాళ్ళు? వాళ్ళు సాహిల్ వర్క్షాప్లో కార్పెంటర్గా పనిచేస్తున్నారు. ఓ అలాగా. బైజుతో చంద్రుతో సాహిల్కి ఏమైనా గొడవైందా ఏంటి? అదంతా నాకు తెలీదు. కానీ ఒకటి, బైజు మంచోడే, కానీ ఆ చందు వాడికి అత్యాశ ఎక్కువ సార్. ఎవరెవరి పేరులో చెప్తాడు, వాళ్ళ దగ్గర డబ్బులుందంటాడు, ఎలాగైనా వసూలు చేసుకోవాలంటాడు. అలా చెప్పినందుకు నా దగ్గర కమిషన్ తీసుకుంటాడు. అలాగా. వీడికి ఆ ఫోటోలన్నీ చూపించు. వీడే నీకు తెలుసా? బైజుని కూడా చంపేశారా? ఈయన్ని చూస్తుంటే చందులోనే ఉంది సార్. ఈ చంద్రు నంబర్ ఏదైనా నీ దగ్గరుందా? నంబర్ ఉందండి, చెప్తాను సార్. ఒక్క నిమిషం సార్. నంబర్ చెప్తాను. 09897853536. నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా? రా, బీరోలో పెట్టి తాట తీస్తా, తీసుకెళ్ళండి. సార్ నాకే తెలియదు సార్. సార్, ఈ చంద్రు, సాహెల్ ఇంకా బైజు ముగ్గురులో ఒకడే మిగిలాడు, చంద్రు.
బాగానే సాగుతుంది. అలాగా కాలేజ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? యా షూర్ 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 తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యాండ్స్ అప్. పంకజ్ హ్యాపీ దివాళీ. ఏంటి సార్, కొత్త డ్రెస్ వేసుకుంటే దీపావళి అని అర్థమా? మరైతే ఏంటి, ఈ కోట్ అసలు మీ సైజ్ కానే కాదు. ఎవరిదైనా పిల్లలు తీసుకొచ్చారా? మనందరి దృష్టి మెయిన్ ఇంట్రెస్ట్ మీదే ఉండాలి. మనం అతని మీద దృష్టి పెట్టినట్టు వాడికి తెలియకూడదు. అండ్ మీరంతా కొంచెం న్యాచురల్గా ఉండండి, యాక్ట్ చేస్తున్నట్టుగానే. మీలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, నౌ ఎంజాయ్ ద పార్టీ యువర్ సెల్ఫ్. ఆల్ ద బెస్ట్. ఏంటి ఇక్కడ ఫర్నిచర్ కొనేదానికి వచ్చావా? ఇదంతా మా ప్లానే. సతీష్ గురించి చందు ద్వారా మాకు తెలిసిన తర్వాత మేము అతని ఫోన్ని ట్రాక్ చేశాం. అతని ట్రాక్ రికార్డ్స్ చూసిన తర్వాత తరచుగా అతను ఒకే నెంబర్కు ఫోన్ చేసినట్టుగా మాకు తెలిసింది. ఆ నెంబర్ని ట్రేస్ చేసిన తర్వాత నీ మొత్తం జాతకం మా చేతిలోకి వచ్చింది. అంటే అది మీరేనా ఆ ప్రైవేట్ నెంబర్ నుండి SMS పంపింది? ప్రైవేట్ నంబర్? ఇంకా నీకు డబ్బు కావాలంటే 8ంటికి స్టార్లైట్ హోటల్కి వచ్చి నన్ను కలు. ఎలా నువ్వు ప్రైవేట్ నెంబర్ నుంచి సైల్కి ఫోన్ చేశావో అలాగే మేము కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి SMS చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. వెడ్డింగ్ పులావ్ పార్టీకి వచ్చేలా చేశాం. నీకు ఎవరు చెప్పారు ఆ బేజవాని హత్య చేయమని? వాడు ఊకే చిరాకు చేశాడు, అందుకే ఏసి పడేసా. ఆఫీసర్, నా తలరాత చూడండి. నేను ఫర్నిచర్ షాప్ కి వెళ్ళినప్పుడు బేజుని హత్య చేసి దాచిపెట్టి ఆ పెట్టె నేను కొందామని అక్కడికి వెళ్ళాను. దాచిపెట్టడానికి నీకే చోట కనిపించలేదా? ప్రతి హంతకుడికి ఒక స్టైల్ ఉంటుంది, అలా నేను చేసా. చందు విషయం వదిలేయండి, ముందు ఈ విషయం చెప్పండి. మీరు సాహిల్ ఎందుకు చంపారు? ఆఫీసర్, యాక్చువల్లీ నేను యాంటిక్ ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాను. నాకు చాలా క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి టేబుల్స్, పెట్టెలు, ఫర్నిచర్స్ లాంటివి అమ్ముతాను. తర్వాత ఇది ఫర్నిచర్ బిజినెస్ లో కొన్ని వస్తువులు చాలా కాస్ట్లీగా ఉంటే మార్జిన్ తక్కువగా ఉంటుంది. సాహిల్ చెప్పాడు డూప్లికేట్ చెయ్యి అని. అది నిజమని నమ్మి నేను చాలా వస్తువులు అమ్మాను. అందులో చాలా లాభం వచ్చింది. కానీ ఏంటో తెలీదు, కానీ సాహిల్ కూడా ఇదే బిజినెస్ చేశాడు. అది తర్వాత అన్ని షాపుల్లోనే అమ్మడం ప్రారంభించాడు. చాలా ఎక్కువ ధరకే అమ్మేవాడు. నాకు చాలా భయం వేసింది. నాకేమనిపించిందంటే నా వ్యాపారం ఒకవైపు నష్టపోతుందని. నేను ఎక్కువ అమ్మడం వల్ల కొట్లో వాళ్ళు దొరికిపోతానేమోనని భయపడి తన్ని చంపేయాలని చందుని పనిలో పెట్టుకున్నాను. అలాగే మేము సాయిల్ని చంపాం. ఈ నిజమైంది నకిలీ విషయంలో నువ్వు లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా పొందావు. ఇప్పుడు ఒక పాత ఫర్నిచర్ లాగా జీవితాంతం నువ్వు జైల్లో మగ్గుతూ ఉండాల్సిందే. తీసుకెళ్ళండి సార్, మమ్మల్ని క్షమించండి, దయచేసి క్షమించండి. వెళ్ళరా. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్స్ అలాట్. ఇది మా బాధ్యత సార్. అన్నట్టు మీ ఫిలింకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.